ఎంతమంది ఆత్మ పొందారు? ఎంతమంది అన్య భాషలతో కలిగి ఉన్నారు? ఆత్మ నిపుదల ఎంతమందికి ఉంది? దేవుని ఆత్మ నిపుదల ఉంటేనే మనం ఈ లోకంలో ఏదైనా చేయగలుగుతాం. దేవుని నమ్మామని చెప్తున్నారు, దేవుని కూడా లోబడట్లేదు. మనం లోబడుతున్నారా? దేవుని ఆత్మకు లోబడుతున్నారా? నీకు అన్య భాషలు లేవు, దేవుని ఆత్మ లేదు. దేవుని ఆత్మ, దేవుని ఆత్మతో నింపబడి ఉంటే ఎలా ఉంటావు? ఎక్కడ ఉంటావు? దేవుని సన్నిధిలో ఉంటావు, దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటావు. ప్రభు నీ కొరకు మరణాన్ని జయించి తిరిగి లేచాడని నువ్వు గుర్తించకుండా లోకంలో ఉన్న దాని వైపు పరిగెట్టావు కాబట్టి యేసయ్య బిడ్డవు కావు. దినాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆరాధన చేయాలి. అన్ని పనులు మానేసి దేవుని మందిరంలో కూర్చుని ప్రార్థన చేయాలి. శక్తి పొందావా? అన్య భాషలు నీకు ఉన్నాయా? అలాగైనా కనిపెట్టే మనసు ఉందా? ప్రార్థన చేస్తున్నారా? అన్య భాషలతో నింపబడుతున్నావా? దేవుని ఆత్మ అందరూ కూడి ప్రార్థన చేస్తుంటే అప్పుడు దేవుని ఆత్మ దిగి వస్తుంది. ఒక్కొక్కరి మీదకి రాదో, విడివిడిగా నువ్వు ఎక్కడెక్కడ ఉంటాను, అక్కడ ఉంటాను, ఇక్కడ ఉంటానంటే రాదో. అందుకే దేవుని సన్నిధి ఎందుకు ఉంది? ఇక్కడ ఉండి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటుంటే నీ మీదగా ఆత్మ దిగి వస్తుంది. ఎవరైతే ఐక్యతగా ఏకంగా కూడి ప్రార్థన చేస్తారో సంఘంలో వారందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. పరిశుద్ధాత్మ యొక్క అన్య భాష అనగా అర్థం ఏంటంటే ప్రపంచంలో ఉన్న భాషలన్నింటిలో నువ్వు మాట్లాడటం ప్రారంభిస్తావు. నీకు రాకపోయినా నువ్వు మాట్లాడేస్తావు. ప్రపంచంలో ఉన్న భాషలన్నీ ఏర్పాటు చేసింది దేవుడే. అందుకే దేవుని ఆత్మ నువ్వు పొందుకుంటే నువ్వు అన్ని భాషల్లోనూ మాట్లాడతావు. దేవుడు నీకు వాక్శక్తి ఇస్తాడనమాట. నీ నాలుక సడలిపోతుంది. అప్పుడు అన్ని భాషల్లో నువ్వు మాట్లాడేస్తావు.